పార్టీ అదే, పేరు అదే. పవన్ కళ్యాణ్పై స్కెచ్. భారతీయ జనసేనని అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించటమే లక్ష్యంగా ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రని జన సైనికులు, వీర మహిళలు, ప్రజానీకం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కుట్రలో భాగస్వామ్యులు అవుతున్నటువంటి వారు, ఆ కుట్రలో వెనక ఉండి నడిపిస్తున్నటువంటి వారి అంశాలని అతి త్వరలోనే సాక్ష్యాధారాలతో సహా బయట పెడతాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు చూసినప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, గుర్తు గ్లాసు, ఇది జనసేనకు సంబంధించింది. అయితే కొత్తగా ఒక పార్టీ రిజిస్టర్ అయింది. ఆ పార్టీ పేరు జాతీయ జనసేన పార్టీ. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కోనింటి పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ కొణిదెల పవన్ కళ్యాణ్, ఇక్కడ కోనింటి పవన్ కళ్యాణ్. ఇక్కడ గ్లాసు గుర్తు, ఇక్కడ బకెట్ గుర్తు. సేమ్ అదే విధంగా ఉండే విధంగా బకెట్ గుర్తును కూడా గ్లాసు గుర్తుతో ఉండే విధంగా తీసుకొని రావటం జరిగింది. ఇక్కడ జనసేన, కొణిదెల పవన్ కళ్యాణ్, గ్లాసు గుర్తు. ఇక్కడ జాతీయ జనసేన పార్టీ, కోనింటి పవన్ కళ్యాణ్, బకెట్ గుర్తు. ఏంటిది? ఏం జరుగుతుంది? చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు జరుగుతున్నాయి. అంటే ఇందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి మరొక అంశాన్ని కూడా ఈసారి ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఓడించటమే లక్ష్యంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు పనిచేయబోతున్నారు అనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే అక్కడ నుంచి ఈ జాతీయ జనసేన పార్టీ బకెట్ గుర్తు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచే పోటీ చేస్తాడట. అంటే ఇంకా ఇది ఒకసారి, అంటే ఇది ఎక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే కొణిదెల పవన్ కళ్యాణ్, కోనింటి పవన్ కళ్యాణ్, అంటే జనం ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు. అది ఇది ఒకటి అనుకోవచ్చు. ఈడ గ్లాస్ గుర్తు, ఈడ బకెట్ గుర్తు. ఇది ఎట్లుండిద్ది, ఇది ఎట్లుండిద్ది. ఇది జనసేన పార్టీ, ఇది జాతీయ జనసేన పార్టీ. అంటే కన్ఫ్యూజ్ చేయటం ద్వారా పవన్ కళ్యాణ్ గారిని ఓడించటమే లక్ష్యంగా కొన్ని శక్తులు, కొన్ని వ్యూహాలు స్కెచ్ వేసి ఈ రకమైనటువంటి వాటికి ముందుకు వచ్చారు అనేటువంటిది కూడా ప్రధానంగా వినిపిస్తుంది. అయితే జాతీయ జనసేన పార్టీ వైపు నుంచి మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము ఆ పార్టీతో పొత్తు లేదు, మేము ఎవరికి ఇది కాదు, మేము ఎవరిని విమర్శించం, మేము ఎవరిని కూడా సిద్ధాంతాల కోసం పనిచేస్తాం అనేటువంటి కొన్ని అంశాలు తెలియజేస్తున్నారు. కానీ ఈ జరుగుతున్నటువంటి, అంటే పేరు ఎన్నిక, సింబల్ ఎన్నిక, జనసేన పార్టీ అయితే జాతీయ జనసేన పార్టీ అని పెట్టడం, దీని వెనక ఒక స్కెచ్ అంటే ప్రజలందరికీ అర్థమవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యూహంలో భాగంగా ఇదంతా జరుగుతుందా అనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అయితే దీని మీద మరింత వాస్తవాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని దీంట్లో జరుగుతున్నటువంటి లోగుట్టు అంశాలని మరింత క్లియర్గా త్వరలో తెలుసుకొని ఈ అంశాలని వెల్లడించవచ్చు. కానీ ఏదైనా కానీ, ఎవరైనా కానీ ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితోటి, గ్లాసు గుర్తుతోటి, వీర మహిళలతోటి, జన సైనికులతోటి పెట్టుకుంటే మాత్రం తాట ఇట్లా చినిగిద్ది. అందుకని ఎవరైనా కానీ జాగ్రత్తగా ఆలోచించి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు ఇట్లా చించని చెబుతున్నానంటే, రాజకీయాలలో వారు ఇంకా కూడా అధికారాన్ని రాలేదు. వారు ప్రజల తరపున అనేక అంశాల విషయంలో పోరాటం చేస్తున్నారు, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఎవరైతే కౌలు రైతులు చనిపోతే ప్రభుత్వం ఇవ్వాలి కదండి డబ్బులు. మరి పవన్ కళ్యాణ్ గారు 5 కోట్ల రూపాయల సొంత నిధులని ఆయన తీసుకుపోయి ఇచ్చొచ్చారు కదండి. మరి ఎవరిచ్చారు? అంటే ఇలాంటివి చాలా ఉన్నాయి చెబితే. నేనేమంటానంటే, అందుకని ఎవరైనా సరే 1-2 సార్లు ఆలోచించుకొని
అడుగులు వేయాలి. కుట్ర ఉన్నదాం, స్కెచ్ వేస్తాం, ఓడిస్తాం అనేటువంటి గతంలో జరిగిపోయినాయి. ఈసారి పవన్ కళ్యాణ్ గారు అలా తేలిగ్గా లేరు. ఆయన ఉండాల్సిన దానికంటే, ఊహించాల్సిన దానికంటే జాగ్రత్తగానే ఊహించి అడుగులు వేస్తున్నారనేటువంటి అంశాలని గమనించుకోవాలి. మరి చూద్దాం దీనికి సంబంధించి కూడా అండి. జనసేన ఎక్కడైతే కంటెస్ట్ చేస్తున్నదో అక్కడ కంటెస్టింగ్ కూడా ఇది కూడా ఈ భారతీయ జనసేన అని కూడా కంటెస్ట్ చేస్తుంది. సరే ఏదన్నా కానీ ఇప్పుడు ప్రజలకు అర్థం అవ్వద్ది కదా. ప్రజలు మనకంటే తెలివి కల్లవాళ్ళు కదా. ప్రజలు ఈ రాజకీయ నాయకుల కంటే తెలివి కల్లవాళ్ళు కదా. ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఆలోచించేదానికంటే వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు కదా. మరి అందుకని త్వరలోనే దానికి ఇంకా మరింత క్లారిటీ వచ్చిద్దని అనుకుంటున్నాను. మురళి ఉన్నారు సార్. మురళి గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి అసలు ఏం జరుగుతుంది, అసలు ఏంటి దాని వెనక ఎవరున్నారు, ఏంటి అసలు అది? అంటే పూర్తిగా కూడా జాతీయ జనసేన పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వల్ల ఎఫెక్ట్ అయ్యేది, తీవ్రంగా నష్టపోయేది, లేకపోతే రేపు ఓటమికి ఇబ్బంది కలుగుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అండి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. వ్యతిరేక ఓటు చేయాలని అంటారు. అటువంటి పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టాలి, లేదా పవన్ కళ్యాణ్కి ప్రత్యామ్నాయంగా ఓటమి ఎదురయ్యే విధంగా పరిస్థితులు తీసుకురావాలని ఆలోచన చేయవలసినటువంటి ఏదైనా పార్టీ ఉందంటే అది మనకు ప్రత్యక్షంగా కనపడేది వైసీపీ పార్టీ అండి. అంటే ఇతర రాజకీయ పార్టీలు అంటే కొన్ని పార్టీలు అతనితో కలిసి ఉన్నాయని, కొన్ని పార్టీలు ఎవరి భావనలు అలా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీ వైసీపీ అండి. ఈ నేపథ్యంలో జాతీయ జనసేన పార్టీని తీసుకురావటం, ఆ జాతీయ జనసేన పార్టీకి కూడా అంటే బకెట్ అండి, అంటే పేరుకి బకెట్ కానీ అది గ్లాసుని పోలినట్టుగా ఉంటుందండి. ఆ పేరు పిఎస్సి చైర్మన్ పేరు అంటే కొనిగన పవన్ కళ్యాణ్ అంటే ఇవన్నీ కూడా కావాలని ఆ పేరు గల వాళ్ళని అవన్నీ తీసుకొచ్చి ఒక వ్యూహాత్మకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా ఆ పార్టీ రిజిస్టర్ చేయించడం, ఆ గుర్తు కావాలని కోరుకోవటం, దాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం వెనకాల వ్యక్తులు ఎవరున్నప్పటికీ కూడా దాని లక్ష్యం మాత్రం జనసేన పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టడానికి, అతను ఓటమి చేయడానికి కావాలని కోరుకుంటున్నటువంటి పార్టీకే ప్రధానంగా ఉంటుంది సార్. ఎందుకంటే జాతీయ జనసేన పార్టీ అలా రాష్ట్రంలో ప్రజలకు చాలామందికి తెలియదండి, కానీ జనసేన పార్టీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ అందరికీ తెలుసు. ఈ పవన్ కళ్యాణ్ కొనింగి పవన్ కళ్యాణ్ అనేది ఎవరికీ తెలియదు. అంటే జనాలను కన్ఫ్యూజ్ చేద్దామని అనుకుంటున్నారు. కానీ రాజకీయ పార్టీ ఎత్తుల కన్నా, రాజకీయ పార్టీ అడుగుజాడల కన్నా, రాజకీయ పార్టీ వ్యూహాల కన్నా చాలా అడ్వాన్స్గా ఉన్నారు సార్ ఓటర్లు అయితే కనుక. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, లేకపోతే పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, అన్నిటినీ కూడా ఓటర్లు చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారండి. జాతీయ జనసేన పార్టీ రానివ్వండి, లేకపోతే ఇంకొక రాజకీయ పార్టీ రానివ్వండి, పవన్ కళ్యాణ్ పేర్లతో ఆ వ్యక్తులు అక్కడ పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి మాత్రం ఓటర్ ఆచితూచి ఆలోచించి ఎవరికి ఓటు చేయాలో, ఎవరికి ఓటు చేస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందో, ఒక్కసారి అవకాశం ఇవ్వటం వల్ల ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు కనుక ఖచ్చితంగా జాతీయ జనసేన పార్టీ బకెట్ గుర్తుతో వచ్చినా కూడా ఇబ్బందులు ఉంటాయో ఉండవనేది కాదు, కానీ ప్రజలకైతే అన్నీ అర్థమవుతున్నాయి సార్. అయితే ఈ జాతీయ జనసేన పార్టీకి బకెట్ గుర్తు కేటాయించడం కానీ, లేకపోతే ఆ పేరుతో పిఎస్ చైర్మన్ రావటం కానీ, లేకపోతే జాతీయ జనసేన పార్టీ అని పెట్టడం వెనకాల అది చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానీ ఆ ప్రొసీజర్ నడుస్తుందండి. ఆ ప్రొసీజర్ నడచాలంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎవరో నాగేశ్వరరావు అనే వ్యక్తి వెళ్ళి రిజిస్టర్ చేస్తే అవ్వదు సార్. మీరే చెప్పినట్టుగా కూడా ఎవరో వెనకాల పెద్ద పెద్ద శక్తులన్నీ కూడా కూడగట్టుకుని ఆ వ్యవహారాలతో కూడా నడిపిస్తూ రేపొద్దున జనసేన పార్టీ మేనిఫెస్టో వచ్చిన తర్వాత అదే విధమైనటువంటి మేనిఫెస్టోని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సార్. అయితే ప్రజలన్నీ గమనిస్తున్నారు సార్. అదే చూద్దాం, అంటే అసలు ఎవరో ఏంటి అనేది కూడా తెలుసుకున్న తర్వాత దాని మీద కొంచెం వివరంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ లక్ష్యాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా వచ్చారా, లేక నిజంగా పార్టీ పెట్టి వాళ్ళు ఏదన్నా సర్వీస్ చేయాలి మంచి ఆలోచనతో వచ్చారనేటువంటిది కూడా మరింత లోతైనటువంటి అధ్యయనం చేసిన తర్వాత వాటి గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ కూడా మురళి గారండి రాజీనామా